అమిత్ షా గారు మన భారత రాజ్యాంగ నిర్మాత బాబా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు. దీన్ని కాంగ్రెస్ పార్టీ మరియు విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐ మరియు బహుజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అమిత్ షా గారు ఒక హోంమంత్రిగా ఉండి అంబేద్కర్ ప్రతి చోట కొనియాడుతున్నారని తెలపడం చాలా సిగ్గుచేటు. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగంలోనే మన వల్ల ఉన్నామని అమిత్ షాకి తెలియజేయాలి. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రజా సంఘాలుగా కోరుతున్నాం. వెంటనే అమిత్ షా హోంమంత్రి రాజీనామా చేయాలని లేని పక్షంలో పార్లమెంట్ ముట్టడికి కానీ మేము విద్యార్థి మరియు యువజన మరియు ప్రజా సంఘాలు అన్ని పార్టీలుగా మద్దతు చెప్తామని ఈరోజు తెలియజేస్తున్నాను. నా పేరు వీరేష్ యాదవ్, ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర మరి మొన్నటి దినమున జరిగినటువంటి ఈ దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతను గురించి మరి ఆయన ఓర్చుకోలేక అసూయతో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి అసహించుకొని ఆయన పేరును కూడా అసహించుకొని మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనిని మేము ఎమ్మెగనూరులో ఉన్నటువంటి మరి కాంగ్రెసు మరియు దళిత ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులముగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు అమిత్ షా గారు, నీవు మరి ఒక గుజరాత్ బనియా అని చెప్పి నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నీ వృత్తి ఏమి? వ్యాపారం చేయడం. కొమటోళ్ళ పని ఏమి? వ్యాపారం చేయడం. మరి నువ్వు వ్యాపారం చేసుకోకుండా ఈరోజు ఈ దేశానికి హోంమంత్రి ఎలా అయినావు నీకు తెలుసా? బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ పుణ్యమే. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓటు హక్కుదారుడు ప్రజాస్వామ్యంలో నువ్వు హోంమంత్రి అయినావు. లేకపోతే నీ డ్యూటీ ఏమి? వ్యాపారం చేసుకొని పథకాలు నువ్వు పనియాగా. ఈ చరిత్ర నీకు తెలుసో లేదో, ఇది మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గ్రంథాల్లో రాసి ఉన్నాడు. కాబట్టి కబడ్డార్ అమిత్ షా గారు, ఈ దేశమంతా కూడా మరి ఈరోజు జాతీయ పార్టీలైనటువంటి మరి అన్ని పార్టీలు మరి నిన్ను ఖండించడం జరిగింది. అది దయచేసి అర్థం చేసుకొని నీవు మరి భారత పార్లమెంటులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాళ్ళకు నువ్వు మొక్కి క్షమాపణ అడిగి నువ్వు ఈ దేశ ప్రజలకి మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేమందరం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి బీజేపీ ప్రభుత్వము మరి బీజేపీ నాయకత్వం వెంటనే అతనిని పార్టీ సభ్యత్వం నుండి మరి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము మరి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరలా ఇలాంటివి పునరావృతమైనట్లయితే ఖచ్చితంగా తగిన మూల్యము 2029లో మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయచేసి మరి భవిష్యత్తులో ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా ఉండాలనంటే దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను. నా యొక్క మరి సంపూర్ణమైనటువంటి మరి ఈ దేశంలో ఏదైనా ప్రజాస్వామ్యం ఉంది అనంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏసీ దేవదానం, పూలే అంబేద్కర్ ఐడియాలజీ కన్వీనర్. విచ్చేసిన మిత్రులు మరియు కాంగ్రెస్ నాయకులు వారందరికీ నాయకులు ధన్యవాదాలు. తర్వాత నిన్న జరిగిన పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడడం చాలా విడ్డూరం. తర్వాత అమిత్ షా గారు అతను ఏ విధంగా హోంమంత్రి అయినా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆయన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఆయన హోంమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయన వెనక్కి తీసుకొని ఆయన మాటల్ని వెనక్కి తీసుకొని ఆయన ఇదే విధంగా వ్యవహారం చేస్తే రాబోయే దినాల్లో అతని మీద ఖచ్చితంగా దేశ ప్రజలంతా కలిసి అతని మీద ముఖమ్మడిగా చర్య తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 145 కోట్ల జనాభా ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అతని చెప్పిన మాటలని రిటర్న్ తీసుకొని అతని క్షమాపణ చెప్పాలి. చెప్పని ఎడల అతన్ని ఖచ్చితంగా ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ముస్లిం మైనార్టీ తర్వాత ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా ఈ చర్యను ఖండిస్తున్నారు. కాబట్టి అతని ఎటువంటి పరిస్థితుల్లో
అతను వ్యాఖ్యల్ని రిటర్న్ తీసుకోవాలని, ఈ క్షమాపణ చెప్పాలని, ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని అతన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే దినాల్లో అతని వ్యవహారం ఎవరు కూడా నచ్చడం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కాసిం అలీ, నేను ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంత అవమానించడం అంటే, పార్లమెంట్లో అవమానించడం అంటే చాలా సిగ్గుచేటున్న విషయం. ఆయన అమిత్ షా గారిని ముందు మనం చేయాల్సింది అతను మంత్రి పదవి బర్తరఫ్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసమంటే భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శం అతను. ఆయన రాసిన రాజ్యాంగం కావచ్చు, ఆయన చేసిన సూచనలు కావచ్చు, ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన ఆలోచన విధానం కావచ్చు, చాలా గొప్పగా ఉన్నాయి. ఆచరించాల్సిన అవసరం ఉంది, చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అంబేద్కర్ని గౌరవించాలి. కాబట్టి మన అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచే కాకుండా మంత్రి పదవి నుంచి కూడా బహిష్కరించమని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కామలే గణేష్, ఇండియన్. అందరూ ఒకసారి ఫోటో తీద్దాం.